పాలమూరు జిల్లాలో మార్కెట్ యార్డ్లకు వేరుశనగ పోటెత్తోంది. పంటను అమ్ముకోవడానికి మార్కెట్కు వచ్చిన రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై వివిధ ధర ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతన్న నానా అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషను ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మార్కెట్ యార్డ్లకి, కొనుగోలు కేంద్రాలకి ధాన్యం పోటెత్తుతుంది. ఇదే అదునుగా భావించినటువంటి వ్యాపారులు, మిల్లర్లు, దళారులు కుమ్మక్కై రైతులకు సరైనటువంటి ధర ఇవ్వనటువంటి పరిస్థితి. అయితే బోర్డుల మీద, వ్యవసాయ మార్కెట్ కమిటీల వద్ద బోర్డుల మీద 2300 రూపాయలు సన్నాలకు, 2320 రూపాయలు దొడ్డు వడ్లకి ఉంది. దాంతోపాటు సన్న వడ్లకి మరో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇవేవి కొనుగోలు కేంద్రాల వద్ద, మార్కెట్ యార్డ్లలో అమలు కానటువంటి సిచ్యువేషను. రైతులు మార్కెట్కి వచ్చిన తర్వాత నానా రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకి మార్కెట్లలో కనిపిస్తుంది. మాతో మాట్లాడడానికి కొంతమంది ధాన్యం తెచ్చినటువంటి రైతులు ఉన్నారు. అన్న, మీరు ఏ ఊరు నుంచి వచ్చిర్రు? ఎంత ధాన్యం తెచ్చిర్రు? ఎప్పుడు వచ్చిర్రు? ఏమైతుంది అసలు మార్కెట్లలో? పెద్దదర్పల్లికి వెళ్ళి వచ్చినాము. బుధవారం రోజు తెచ్చినాము. తెచ్చితే ఇంతవరకు కొనుగోలు అవుతలేవు. నిన్న పున్నమని బంద్ ఉంది. ఈరోజు మరి బీటికి పెట్టిండ్రు. ఏం రేట్ వస్తుంది, ఏమవుతుందో తెలియదు. మేము తెల్లారు పగులు పొద్దుట స్నానం చేసి తెస్తే వీడికి వచ్చినాక ఏం జరుగుతుందో తెలియదు. అయోమయం ఉంది. ఆ రైతులకు అదేంది భూమి బోనస్ పైసలు, భూమి పైసలు వేస్తామన్నాడు, అది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కొంటే పైసలు ఇస్తుందా లేదా దాని గురించి బెదురుకొని అక్కడ ఊళ్ళో కూడా వేయకుండా ఇక్కడ తెస్తున్నాం. ఓకే, మరి 2300 రూపాయలు బోర్డు మీద ఉందాడా? మరి మీకు ఎంత పలుకుతుంది? మీ వ్యాపారులు వచ్చిరా మీ దగ్గరికి? వ్యాపారులు వచ్చిండ్రు, టెండర్లు పెట్టిండ్రు. ఆ మార్కెట్ కమిటీ ఆ లోపల పోయి వాళ్ళు ఏం చేస్తారో అది చేసిందే మేము చూడాలి. ఇంకంతే. మాకు ఇక్కడ ధర కాదు, ఇది నీ వస్తువు ఇంత అవుతుంది అనేది తెలియదు మాకు. ఆడ పోయినాక వాళ్ళు రాసిందే వేదం, మేము ఇవ్వాలి పోవాలి. అన్న, మీరు చెప్పండి, మీరు సాగు చేపట్టడానికి ఎంత ఖర్చు పెడుతుర్రు? మార్కెట్కి వచ్చినాక గిట్టుబాటు అవుతుందా? సాగు చేయడానికి 2 ఎకరాలకు దగ్గర ఒక 60,000 వరకు వస్తుంది. 60,000కు వచ్చిన తర్వాత ఈడ పచ్చి చేస్తేనేమో 2050 రూపాయలు అని ఈడంటారు. తర్వాత ఒట్టివేమో 2400 అంటుండ్రు. అని నిరుడు 2600, 3000 వరకు ఒట్టివి పోయినాయి. ఈసారి ఫస్ట్ స్టార్టింగ్లోనే 2400 అని ఒట్టివి అంటుండ్రు. 2050 రూపాయలు బోనస్ మళ్ళీ ఇస్తున్నారు. బోనస్ ఇంతవరకు అయితే ఇంక ఇక్కడ గవర్నమెంట్కి వేస్తే బోనస్ అన్నారు. ఇక్కడైతే ప్రైవేట్లో బోనస్ లేదు. ఇక్కడ మార్కెట్లో తెస్తే అని చెప్తున్నారు. కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది, దిగుబడి తక్కువ అవుతుంది. 100కి 4 రూపాయలు కమిషన్ సేటుగాళ్ళు తీసుకుంటారు. షాటాలు వాళ్ళు ఇష్టం వచ్చినంత వాళ్ళు బొడ్డే ఉంచిన ఇట్లా మేము ఉంచిన ఇట్లా మరి దౌర్జన్యం చేసి బల్బాగా ఇట్లా వాళ్ళు తీసుకుంటారు. దగ్గర 20 కిలోలు 30 కిలోల వరకు తీసుకుంటారు. ఒక 60 అంచున్నదంటే. నోట్లు తెచ్చిరా, దొడ్డోట్లు తెచ్చిరా? సన్నయ్య తెస్తే మరి రేట్ ఎంత ఇస్తున్నారు? బోనస్ ఇస్తున్నారా? బోనస్ లేదు, ఏం లేదండి. సన్నవట్లే కానీ బోనస్ లేదు, ఏం లేదు. ఇంకా మేము ఫస్ట్ ఇవ్వాలని తెచ్చాను. ఇంతకుముందు అయితే పోయిన సంవత్సరం గవర్నమెంట్లో నమ్మింటి 2250 రూపాయలు పోయిండే నిరుడు. మరి ఈ ఒడి ఎంత పోతుందో పచ్చి ఒడ్లు నిన్న కోసిన ఇలా నింపుకొని వచ్చిన. సో మొత్తం మీద కొనుగోలు కేంద్రాలకి, మార్కెట్ యార్డ్లకి వచ్చినటువంటి ధాన్యానికి తేమ, గన్ని బ్యాగుల కొరత, తర్వాత వివిధ రకాల సమస్యలు చూపించి సరైన రేటు ఇవ్వడం లేదు, వచ్చిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే 2300 రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. సన్నాలకి మరో 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. కాబట్టి ఎక్కువ మంది రైతులు మార్కెట్ యార్డ్లు, అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే బోనస్ వస్తుంది కాబట్టి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వారు చెప్పేటువంటి నిబంధనలు, వారు పెట్టేటువంటి ఇబ్బందులు చాలా రకాలుగా ఉన్నాయని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, NTV, మహబూబ్ నగర్.